కాళేశ్వరంను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా 3 బ్యారేజీల్లో, అదే విధంగా కాళేశ్వరంలో 16 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనెళ్లు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు. మరి గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. ఇంకొక వైపు హైదరాబాద్ కు మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు? మూసీకి హైదరాబాద్ కు 30 టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్ కు 30 టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తుంది. ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది, కుప్పగూలింది, కాళేశ్వరం లేదు అంటారు. అంటే ఇవాళ ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్, జీవధార అనేది ఇవాళ ప్రజలకు స్పష్టమైంది. కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలే, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది.